వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. నేపాల్లో చోటు చేసుకున్న అంటే సోషల్ మీడియాని బ్యాన్ చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులు అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మన జిల్లాకు చెందిన కొంతమంది అక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వెంటనే స్పందించారు. అసలు విషయం ఆయనకి ఎలా తెలిసింది, స్పందించిన తర్వాత ఏం జరిగింది తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మ్యాటర్ మీకు ఎలా తెలిసింది ఇట్లా మన నెల్లూరు వాళ్ళు ఇరుక్కున్నారని? సార్ ఇప్పుడు 4 రోజులు జనరల్గా 2 రోజులకు వస్తారు నా కాడికి వస్తాడు నవీన్. ఆయన నన్ను చూడడం ఉండలేడు 2 రోజులకు ఒకసారి. అంటే 4 రోజులు రాలేదు. నేను వేరే ఆలోచనలో ఉన్నాను. ఈ మధ్యన నేను నుడాలో బిజీగా ఉన్నాను. రామకృష్ణ అనే ఆ పిల్లోడు మా ఇంట్లో ఉంటాడు పిల్లోడు, అతను కూడా వీళ్ళ ఏరియా వెంకటేశ్వరపురం. అన్న మన నవీన్ నేపాల్ ఇరుక్కుపోయాడు అన్నాడు. నేపాల్ ఇరుక్కుపోయేది ఇందిరా, అర్జెంట్ ఫోన్ కొట్టరా అన్న, ఫోన్ రావట్లేదు అన్నాడు. ఇప్పుడు కొట్టరా నువ్వు ముందు అన్నాను. అంటే ఆతృత, అంటే నేపాల్లో మంత్రులను చంపేస్తున్నారు, రోడ్ల మీద చంపేస్తున్నారు. ఏ ఇంట్లో మనుషులు లేరు, ఆడవాళ్ళు మగవాళ్ళు రోడ్లో ఉన్నారు. మనోళ్ళు ఏమైపోతారు? నా తమ్ముళ్ళు, ఈ పార్టీ కోసం కష్టపడిన తమ్ముళ్ళు ఏమైపోతారు? నాకు మొదటి నుంచి నాకు కార్యకర్త అంటే తమ్ముడితో ఒక ప్రాణంతో సమానం. వీళ్ళు ఏమైపోతారని ఆందోళనలు ఉన్నప్పుడు ఇప్పుడు కొట్టరా అర్జెంటుగా అన్నాను. నిజంగా బాబాని దండం పెట్టుకుని కొట్టమన్నాను. ఇమీడియట్గా తగిలింది. ఏమైనా వీళ్ళు ఫోన్ చేయలేదంటే, లేదు నా వైఫై లేదన్నా, మా పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి, మేము దిగిన అటువంటి హోటల్ తగలబడిపోయింది, 4 ఫ్లోర్లు తగలబడిపోయింది, పైన 9వ ఫ్లోర్లో ఉన్నాం, మా అదృష్టం మధ్యలో స్విమ్మింగ్ పూల్లో ఉండటం వల్ల ఆగిపోయింది, అవతల మేము టిఫిన్ కానీ చూసేతలకి అంతా పేరిపోతుంది, కిందంతా వేల మంది ఉన్నారు, అర్థం కావట్లేదు, మాకు టైర్లు తగలబెట్టేస్తున్నారు, ఇట్లో మొత్తం కరెంటు పోయి మొత్తం ఆగిపోయింది. దాంతో మేము దిగేసి వచ్చేస్తే దగ్గరలో మన ఇండియన్ హోటల్ ఒకటి ఉంది విశాఖపట్నం, తెలుగు వాళ్ళు. ఆయన మమ్మల్ని అందరం పిలిచి 300 మందికి మాకు రూమ్స్ ఇచ్చి మాకు భోజనాలు పెట్టి మమ్మల్ని కాపాడాడు అంటూ నాతో నవీన్ బోర్ నేర్చాడు. నువ్వు భయపడాల్సిన పరిస్థితి లేదు తమ్ముడు, తప్పకుండా ఇక్కడ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, నేను పార్టీ ఆఫీస్ కూడా తెలియజేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడం జరిగింది. అప్పుడే నిజంగా నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే నా తమ్ముళ్ళు ఏమైపోతారు అంటే, ఎక్కడ ఏ రాయి తగులుతుందో, ఏ తుపాకీ తగులుతుందో తెలియని పరిస్థితి. కనీసం వీళ్ళు బతికొస్తారని తెలియదు, వాళ్ళు కూడా అనుకోలేదు. నాకు నిజంగా నేను వాళ్ళని చూసి హత్తుకున్నాను. నితీష్ అయితే నిజంగా వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆనాడు. నిజంగా అయితే దీంట్లో భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు చిక్కుపోయారు, కానీ లోకేష్ బాబు తీసుకున్నటువంటి ఒక మంచి చర్య ఎవరు తీసుకోలేదు. అంటే మీ ఫోన్ కలవగానే వాళ్ళు మీతో ఏం మాట్లాడారు? వాళ్ళు మాడింది, అన్న ఇరుక్కోపోతున్నాం, మా ప్రాణ అరచలు పెట్టుకొని బతుకుతున్నాం, మేము బతుకుతామా లేదా అని చెప్పి బోర్న ఏడ్చిన సందర్భం అన్నాడు. కానీ ఒక 3 రోజుల క్రితం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు ఉన్నాడు, మీరు తప్పకుండా వస్తారు, మీరు మంచి పిల్లలు, ఈ లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నారు, మన ఆంధ్రులకు ఎటువంటి క్షేమం కూడా కొట్టకుండా చేయగలరని చెప్పడం జరిగింది. మాట్లాడడం జరిగిందా లోకేష్ గారితో మీరు ఈ విషయం? నేను లోకేష్ గారు తెలియదు, పార్టీ ఆఫీస్ తెలియజేశాను. లోకేష్ గారు బిజీగా ఉన్నారు దీంట్లోనే, లోకేష్ గారు కూడా దీంట్లోనే ఉన్నారని చెప్పి పార్టీ ఆఫీస్ చెప్పడం జరిగింది. ఆ పంతలోకి ఇతనే మళ్ళీ నాకు ఇమ్మీడియట్గా ఫోన్లో చెప్పాడు, అన్నా మా హోటల్ యజమాని చెప్పాడు, రేపు ఉదయం 9:30కి మీకు బెంగళూరుకి మీకు ఫ్లైట్ కూడా ఉంది రెడీగా అని చెప్పాడు. ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉందన్న, ఏదో ధైర్యంగానే ఉండండి మీరు అన్నాను. అప్పుడు లోకేష్ బాబు చొరవతో అక్కడ ఎంబసీతో మాట్లాడించి వీళ్ళకి ఫ్లైట్ ఏర్పాటు చేసి, బట్ వీళ్ళ మధ్యలో ఏం చేయనీయకుండా కూడా వీరందరికీ ఆర్మీ ఎయిర్పోర్ట్ దాకా వీళ్ళ ఫ్లైట్ ఎక్కించేదాకా ఆర్మీ కూడా ఉండిందంటే ఆ ఆర్మీకి ధన్యవాదాలు. వీరిని కాపాడినటువంటి ఆంధ్రుల ఆశాజ్యోతి మా ప్రీతమ నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరు నితీష్? నవీన్, అక్కడ పరిస్థితులు ఏంటి? అక్కడ మీరు చూసినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్, అది ఎలా ఎందుకు జరిగింది అనేది కూడా పూర్తిగా తెలుసుకునే లోపలే దాదాపు 2 నుంచి 3 అంతస్తులు ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. మేము టాప్ ఫ్లోర్లో ఉండబట్టి తిరిగి ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి రాగలిగాం. అదే లేకుండా మధ్యలో ఎక్కడైనా ఏదో ఒక ఫ్లోర్లో కానీ ఉండుంటే ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కానీ ఈ రూమ్స్ కానీ కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఉండేది కాదు. ఆ టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అక్కడ కూర్చొని ఉండడం, అది ఎర్లీ మార్నింగ్ అవ్వడం, ఆ మధ్యాహ్నం దాకా అక్కడే మేము టైం స్పెండ్ చేయడం వల్లే మేము అక్కడ
బతికి తిరిగి రాగలిగాం. తిరిగి బయటకు వచ్చాక అక్కడ అల్లర్లు ఎలా ఉన్నాయనంటే, అక్కడ నిరసన చేసే వాళ్ళు ఒక విధం అయితే, అక్కడ బైక్ రేస్ చేస్తూ పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ అరుచుకుంటూ ఆ దారి నుండే సామాన్లన్నీ పగలగొట్టి అద్దాలు పగలగొట్టి ప్రతి వీధిలో అంటే చాలా చిన్న ఏరియా అవ్వడం వల్ల ఎటు చూసినా జనాభా అయిపోయారు. ఏ వీధి నుంచి ఏ వీధికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నిరసన చేసేవాళ్ళు అక్కడ తగులుతూనే ఉన్నారు. అలా ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో హోటల్ పబేరా మా కంటికి కనపడడం మాకు దేవుడి ఆశీర్వాదమో మరి తెలియదు. కానీ అక్కడికి రావడం, ఆ పబేరా దగ్గర వైఫై తీసుకోవడం, అన్న మాకు ఫోన్ చేయడం, ఇమ్మీడియట్గా అన్న మాకు ధైర్యాన్ని ఇవ్వడం. అన్నే కాదు, అన్న వాళ్ళ వైఫ్ సంధ్యక్క కూడా మాతో మాట్లాడింది. నవీన్, మీరు ఏమి ఇబ్బంది పడద్దు, భయపడద్దు, మేము ధైర్యంగా ఉండండి, మేము కాంటాక్ట్ చేస్తున్నాము, మీకు ఇబ్బంది లేదు, మీకు అన్ని విధాలుగా మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని మాకు ధైర్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేస్తూ ఈ భారతదేశంలో ఎక్కడ రాష్ట్రంలో కూడా తీసుకున్న డెసిషన్ లోకేష్ బాబు గారు తీసుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. అలాగే తిరిగి బతికి వచ్చామంటే మా జీవితకాలం తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, మా సేనకు కానీ అందరికి కూడా మేము జీవితకాలం రుణపడి ఉంటాము. అక్కడ నిరసనకారులు బయటకు వచ్చిన తర్వాత మీరు రోడ్ల మీద తిరిగేటప్పుడు నిరసనకారుల నుంచి ఏమన్నా అంటే సామాన్య ప్రజలు ఏమైనా ఇబ్బంది పెట్టే సందర్భాలు ఏమైనా ఉన్నాయా మామూలుగా? లేకపోతే ఏ ఇబ్బంది అయితే పెట్టట్లేదు, కానీ వాళ్ళు చేసే విధి విధానాలు మనకు కొంచెం భయంగా ఉంది. మనకి తగలబెట్టేయడము, అరవడము ఇట్లాంటివి ఇబ్బంది చేసుకోవడాలు, కొట్టడాలు ఇట్లాంటివి ఏం లేవు. వాళ్ళ పాటికి వాళ్ళు రోడ్లు అరుచుకుంటూ పోతా ఉన్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. కానీ ఆ సిచ్యువేషన్ మనకి భాష ఏంటో తెలియదు, ఏం తెలియదు, భయం కలిగింది. అందులో మేము ఉన్న హోటలే పక్కన ఏదో తగలబడి ఉంటే ఇబ్బంది లేదు, మేము ఉన్న హోటలే తగలబడిందని అక్కడి నుంచి రావడమే పెద్ద గొప్ప విషయం అనే విధంగా ఉన్నాం. ఆ తర్వాత ఈ పశుపతినాథ్ టెంపుల్ దగ్గర ముందు ఒక నది ఉంది. ఆ నది చివరగా అటాచ్మెంట్ చాలా దూరం ఉంది. అది ఆ ప్లేస్కి చేరుకున్నాం. ఇక్కడ సేఫ్లే అనుకునేందుకు అవతల వెనక్కి తిరిగి చూడగా అక్కడే ఆ మినిస్టర్ ఎవరైతే కాలువలో దూకి పడిపోతున్నాడు కదా, ఆ కాలువ గట్టు అవతల మేము ఉన్నాం. ఆ గట్టు అవతల ఉన్నాం. అతన్ని అలా కొడతా ఉంటే మేము అసలు అప్పుడు మాకు మినిస్టర్ అని తెలియదు, తిరిగి వచ్చాక మాకు తెలిసింది. చూసాం. చూసిన తర్వాత అసలు అది ఎలా ఎందుకు అనేది మాకేం అర్థం కాలేదు. కానీ తిరిగి వచ్చాక అన్నీ తెలుసుకున్నాము. తర్వాత ఇది ఈ విధంగా జరిగిందని తెలిసింది. కానీ ఆ స్పాట్లో అవన్నీ చూడడం చాలా భయం వేసింది. అలాగే మధ్యలో ఆర్మీతో మీరు వెళ్తూ ఉన్నారు కదా, మిమ్మల్ని ఆర్మీ ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారని చెప్పారు కదా, సో వెహికల్లో. సో ఆ టైంలో కూడా నిరసనకారులు ఏమైనా ఇబ్బంది పెట్టారా మీకు, మీ వాహనాన్ని కానీ? లేదు, ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వన్ డే ఫస్ట్ డే అండ్ సెకండ్ డే మధ్యాహ్నం దాకా ఏమో కొద్దిగా ఇబ్బంది. ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నంత అంతా కామ్ అయిపోయింది. కానీ ఎక్కడ కనెక్షన్ లేదు, ఎటు వెళ్ళాలి ఏందనేది ఏమీ తెలియదు. ఎందుకంటే బయట ఎవరు మనుషులు కనబడట్లేదు, ఎవరిని డిస్కస్ చేసి ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు, వెహికల్ సపోర్ట్ లేదు, ఏమీ లేదు. సో అప్పుడు ఆ హోటల్ యజమాని మాకు కొద్దిగా సపోర్ట్ చేయడం, ఆ ఆర్మీతో మాట్లాడడం, ఆ లాంగ్వేజ్ రాకపోతే వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేయడం. మాకు మధ్యలో భోజనానికి ఏమైనా ఇబ్బందులు పడడం ఇటువంటి ఏమన్నా లేదు. ఆ పబేరా హోటల్ యాజమాన్యం మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. 3 days ఫుడ్ కానీ, రూమ్ కానీ, అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకున్నారు. మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ టు పబేరా హోటల్. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి స్పందన లభించిందంట. మాకు ఫ్లైట్ ఉంది అని తెలిసింది, కానీ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వట్లేదు కదా. ఆ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వకపోయేసరికి ఎలా వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ దాకా అయితే చేరుకున్నాం, ఆ టికెట్స్ ఎలా, ఏ ఫ్లైట్కి వెళ్ళాలి ఏం అర్థం కాలేదు మాకు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ బాబు గారి చొరవతో అదంతా ఈజీ అయిపోయింది. ఈజీగా మేము సేఫ్గా వెనక్కి తిరిగి వచ్చేసాం. మరి మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సేమ్ అండి, అంతే. మేము అందరం కలిసి వెళ్ళాం కాబట్టి మేమంతా ఒకే దగ్గర ఉన్నాము. సో మేమంతా భయంతో అక్కడ ఏం జరుగుతుంది ఏంది అని మాకు అర్థమయ్యే లోపే మేమంతా అంతా ప్రొటెస్ట్ హెవీ అయిపోయింది. బట్ దేవుడి దయ వల్ల అంతా మేము సేఫ్గా నెల్లూరు చేరుకోగలిగాం అనమాట. అందుకని థ్యాంక్స్ టు ఫస్ట్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారికి కానీ, అందరికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం అన్నమాట. అంటే అక్కడ చూసినటువంటి సంఘటనలు మీరు భయపడిన లేదా భయాందోళనకు గురైనటువంటి సందర్భం ఏంటి ప్రధానంగా? మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ అంతా వచ్చేసారు, బయట ప్రొటెస్ట్కి అందరూ వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు అనమాట. అంటే రోడ్డు మీద కనిపించే షాపులకు కానీ, అద్దాలు కానీ, అంటే అన్నీ పగలగొట్టుకుంటా పోతున్నారు, రోడ్డు మీద టైర్లు తగలబెట్టేస్తున్నారు. అంటే మా వరకు వస్తుంది అని మాకు భయం అనమాట. అంటే ఏదో ఒకటి సంథింగ్ అంటే తగలబెట్టేస్తున్నారు. కొత్త ఏరియా, మనకు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో ఏందో. వాళ్ళకి మనం ఎవరో తెలియదు, ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు. హిందీ మాట్లాడదామంటే హిందీ వాళ్ళకి అర్థం కావట్లేదు. సో అదేంటంటే ఆ భయంతో మేము ఇంకా ఎక్కువ అయిపోయినాం. బట్ ఆర్మీ మాకు ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చిందో
అక్కడి నుంచి మేము పబేరా హోటల్కి రావడంతో మేము సేఫ్ సైడ్గా ఉండిపోయాం అనమాట 3 days అక్కడ. అలాగే బయట ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మన వాళ్ళు అంటూ ఫోన్ చేస్తే ఆ తృప్తి వేరే విధంగా ఉంటుంది. సో కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కాల్ వచ్చిన తర్వాత మీలో ఈ భయాందోళన కొంచెం తగ్గిందా? తగ్గిందండి, ఖచ్చితంగా అది తగ్గింది. అన్న ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యారు. అన్నే ఫస్ట్ కాల్ చేశారు అనమాట నవీన్కి. చేసిన వెంటనే మాకు అక్కడ అన్న చెప్పారు, ధైర్యం చెప్పారనమాట. మీరేం భయపడొద్దు, ఖచ్చితంగా మేము ట్రై చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎటువంటిది కాదు అని చెప్పి సపోర్ట్ చేశారు. సో అక్కడి నుంచి మాకు ధైర్యంగా మేము ముందుకు వచ్చాము అనమాట. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన ఎలా వ్యక్తమైంది? వాళ్ళు అందరూ టెన్షన్ పడతారు కదా, ప్రతి ఒక్కరు టెన్షన్ పడతానే ఉంటారు. ప్రతి ఒక్కరు కాల్స్ చేస్తున్నారు, కాల్స్ కలవట్లేదు, నెట్ లేదు, వైఫై లేదు, ఏమీ లేదు, సిమ్స్ వర్క్ చేయట్లేదు అక్కడ. సో మొత్తం టోటల్ బ్యాన్ అయిపోయింది. వైఫై రాగానే అందరికి ఒక్కొక్కరికి కాల్ చేసి పర్లేదు మేము అందరం సేఫ్గానే ఉన్నాం అనగానే అందరు కొద్దిగా ఇదయ్యారు అనమాట. సో ఊహించారా శ్రీనివాసరెడ్డి గారి గురించి ఒకటి కాల్ వస్తుంది మనకని? అంటే మేము చేద్దాం అనుకునేటప్పటికి అన్నయ్య చేశారనమాట. మేము చేద్దాము, మాకు వైఫై కనెక్షన్ రాగానే చేద్దాం అనేటప్పటికి అన్నయ్య చేశారు. సో అక్కడి నుంచి మేము కొద్దిగా సేఫ్ అయ్యాం అనమాట. సో సేఫ్గా బయటకు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? నిజంగా నా తమ్ముళ్ళు తిరిగి వచ్చిన దానికి ఆ బాబాయ్ పంపించాడని నా ఫీలింగ్. నిజంగా నా కోసం 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడిన నా మిత్రులు తిరిగి రావటం, నా తమ్ముళ్ళు, నిజంగా ఈనాటి బంధం ఏనాటితో తెలియదు కానీ అంత ఆనందం నాకుంది. సో మీతో పాటు మిగతా 8 మంది కూడా వచ్చేసారా నెల్లూరుకి? అందరం వచ్చేసాము. ఆ 3 days కొంచెం భయంతో, మంచి ఫుడ్ లేక, సరిగా నిద్రపోక, వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఫీవరు, కొంతమందికి మోషన్స్, అలా ఆరోగ్య పరిస్థితులు బాగలేక ఒక 5 మంది అయితే ప్రజెంట్ బెంగళూరులోనే ఉన్నారు. వాళ్ళు ఈరోజు నైట్కి కానీ రేపు కానీ నెల్లూరు రిటర్న్ వస్తారు. మేము ముగ్గురం ఏంటంటే అక్కడ ఉండలేక మాకు ఇంకా భయం ఎక్కువైపోయి ఇంటికి వచ్చేయాలని చెప్పేసి ఒక ఇదితో మేము ముగ్గురం ఇక్కడికి వచ్చేసాము. ఒక అతను మాతో పాటు వచ్చిన ఒక అతను అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాడు, బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. చాలా భయంతో ఉన్నాడు, అందుకే బయటికి రాలేకపోయాడు. సో మొత్తానికి దేవుడి దయ, అలాగే నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ప్రయత్నం, కూటమి ప్రభుత్వ ప్రయత్నంతో ఎట్టకేలకు నేపాల్కు వెళ్ళినటువంటి వాళ్ళు సురక్షితంగా బయటకు వచ్చారు. చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం చొరవ వల్లే మేమంతా సురక్షితంగా నెల్లూరుకు చేరుకున్నామని చెబుతున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.